నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను బాసరలో ఉన్నానండి. బాసర శ్రీ వేద భారతి పీఠం అంటే అందరికీ తెలుసు. పూజ్యులు శ్రీ 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 విద్యానందగిరి స్వామి వారు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమంలో చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. పిల్లలందరూ కూడా ఉచితంగా వేదం నేర్చుకుంటున్నారు అక్కడ. అయితే ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో, సాధారణ భక్తులు కావచ్చు, సాధారణ ప్రజలు, వీరందరికీ కూడా సరస్వతీదేవి ఆ జ్ఞానం అందించాలనే ఉద్దేశంతో 4 పైన బీజాక్షరాలను రాసేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే వీటికంటూ ప్రత్యేకంగా కొన్ని క్షేత్రాలని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేనున్నదైతే ఎంచ గ్రామం అండి, నిజామాబాద్ జిల్లా కిందకు వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యలో గోదావరి బ్రిడ్జ్ దాటగానే బాసర ప్రారంభం అవుతుంది అనమాట. ప్రస్తుతం నేను ఎంచ గ్రామం దగ్గర ఉన్నాను. ఇక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది కదా, బీజాక్షర క్షేత్రం అని చెప్పి శ్రీ వేద భారతి పీఠం ఎంచ అలాగే బాసర 2 చోట్ల కూడా బీజాక్షరాలు అనేవి రాస్తారు 4 పైన. ఆ మహత్తర కార్యక్రమం అనేది చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అది ప్రతినిత్యం కొనసాగుతూనే ఉంటుంది. టైమింగ్స్ ఏంటి, ఎవరెవరు రావచ్చు, ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేది వీడియోలో మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. లోపలికి వెళ్దామా మరి, రండి. మనం ఇక లోపలికి అడుగు పెడుతున్నాము. ఇక్కడ కూడా చాలా మొత్తం చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. ఓవైపు రైల్వే ట్రాక్ అండి. మీకు చాలా ఈజీ అడ్రస్, రోడ్డు పైనే మీకు అర్థమవుతుంది కదా, మెయిన్ రోడ్డు. అలా నెమ్మదిగా లోపలికి నడుచుకుంటూ వస్తే ఒక క్షేత్రంగా మనం చూడొచ్చు. చాలా మంది భక్తులు ప్రతిరోజు వస్తారటండి. 4 పైన సరస్వతి అమ్మవారి బీజాక్షరాలని రాస్తారనమాట. అది ఎంత అదృష్టమో కదా, అది అందరికీ ఆ మహద్భాగ్యం దొరకదు. వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. చెప్తాను ఆ వివరాలన్నీ, వెళ్దాం. ఈశ్వరీం సర్వభూతానాం తామినో వక్వయే శ్రియం దేవి సరస్వతి మాదే నిర్వాదినీమణి ధీనామ విక్రమద స్వాహా. ఓం ప్రణో దేవి సరస్వతి మాదే నిర్వాదినీమణి ధీనామ విక్రమద స్వాహా. ఓం ప్రణో దేవి సరస్వతి మాదే నిర్వాదినీమణి ధీనామ విక్రమద స్వాహా. ఓం భూర్భువస్సువః సహస్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి. బీజాక్షర క్షేత్రం లోపలికి అడుగు పెట్టామండి. నిత్యం హోమగుండం అలా వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తారట బీజాక్షరాలు రాయించుకునేందుకు. ఆ కార్యక్రమం జరిగేది ఇదిగో ఇక్కడే. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపం. ఇగో ప్రస్తుతం ఇలా రాస్తున్నారు. ఎవరైతే పిల్లలు ఉంటారో చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొస్తారు. కొంచెం పెద్దవాళ్ళు అంటే పీజీ చదివే వరకు కూడా చాలా మంది పిల్లలు అలా వస్తారటండి. స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా వచ్చి ఇలా, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం, అజ్ఞానం కావాలి కదా, విద్య అంటే సరస్వతీదేవియే కదా అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చి బీజాక్షరాలు ఏదైతే రాస్తారో ఆ కార్యక్రమంలో వెయిట్ చేసి మరీ రాయించుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. అప్పుడు ఏ సమయమైనా
మీరు కుదిరినప్పుడు రావచ్చండి. సాధారణంగా బాసర క్షేత్రం దర్శనంకి వచ్చేవాళ్ళు కావచ్చు, ఆశ్రమం చూద్దామని ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఎంచ ఈ గ్రామం పేరు నిజామాబాద్ కిందకి వస్తుంది. ఇది కొంచెం మన గోదావరి దాటగానే అటంతా కూడా బాసర. అటు కుడివైపు తిరగగానే మనకి ఘాట్ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఆశ్రమం కూడా ఉంటుంది. ఆశ్రమంలో కూడా బీజాక్షరాలు రాస్తారు. ప్రస్తుతం కార్యక్రమం జరుగుతుంది, చూద్దాం. కొంతమంది వాలంటరీగా అండి, ఎవరైతే ఆశ్రమంలో పూజ్యశ్రీ స్వామీజీ వారి ఆధ్వర్యంలో వేదం ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళే ఇక్కడ అధ్యాపకులుగా ఇలా ఉన్నారనమాట. కొంతమంది అధ్యాపకుల్ని మనం ప్రత్యేకంగా చూస్తాం. అలాగే బీజాక్షరాలు రాసేందుకు వేదం పూర్తి చేసినటువంటి విద్యార్థులు అనమాట వీళ్ళందరూ కూడా. వాళ్ళే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చూస్తే కనుక రోజు దగ్గర దగ్గర వందల్లో వస్తారండి. విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఏదైనా విశేషమైన పర్వదినాలు ఉన్నప్పుడైతే ఇంకా వేలల్లో వచ్చి బీజాక్షరాలు అనేవి రాయించుకుని వెళుతూ ఉంటారనమాట. శ్రీ వేద భారతి పీఠానికి ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారండి. ప్రత్యేకంగా చెప్పాలి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు కుటుంబ సమేతంగా విచ్చేసి ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. హోమంలో వారు పాల్గొన్నారు. ప్రత్యేకించి బీజాక్షర క్షేత్రాన్ని కూడా వారు సందర్శించారు. గురువుగారితో ముచ్చటించారు, కాసేపు వారి సంకల్పం ఏంటో తెలుసుకున్నారు, తమ మద్దతు కూడా ప్రకటించారు. ఇలా ఎంతో మంది, ఆదుర్స్ రఘు గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా రావటము, తమ వంతుగా మద్దతు, అంటే ఒక మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తికి ఒక మద్దతు ఇస్తే చాలు, వారు ఇంకా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళి ఇంకొంతమందికి నేర్పించే అవకాశం ఉంటుంది కదా. ఇలా మీరందరూ కూడా రావచ్చు, ఆశ్రమానికి వచ్చి ఒకసారి సందర్శించండి, గురువుగారితో మాట్లాడండి. ఇలాంటి వారితో మాట్లాడి వారి సంకల్పం ఏంటో తెలుసుకుని మనం కూడా ఎంతో కొంత సహాయంగా నిలబడదాం. అది డబ్బు రూపంగానే కాకపోవచ్చు, మనిషికి మనిషి తోడుగా ఉన్నా కూడా అంతిమ లక్ష్యం చేరుకునేటువంటి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. శ్రీ వేద భారతి పీఠం వారి బీజాక్షరముల క్షేత్రము ఎంతో సుందరమైన వాతావరణం అండి. రావటమే చాలా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. అలా ఎవరైతే లోపలికి వస్తారో ముందుగా హోమగుండం ఉంటుంది. ముందుగా శివయ్య దర్శనం మనకు కలుగుతుంది లింగ రూపంలో. అలా కొద్దిగా లోపలికి వస్తే ముగ్గురమ్మల రూపంతో అమ్మవారు ఇలా మనకి దర్శనమిస్తారనమాట. మధ్యలో సరస్వతీదేవి అలా వేణ పట్టుకుని ఉన్నట్టుగా. సరస్వతి బీజాక్షరములు ఇక్కడ నాలుక పైన గరికతోటి అదేమో తేనెలో ముంచి ఆ బీజాక్షరాన్ని నాలుక పైన రాస్తారనమాట. ఖచ్చితంగా అమ్మవారు జ్ఞానం ప్రసాదిస్తుంది అని. అంటే గురువులు ప్రత్యేకించి ఎవరైతే వేదం నేర్చుకున్న వాళ్ళు గనక ఈ కార్యక్రమం చేస్తే, వారి చూపు తగిలిన స్పర్శ తగిలిన ఎంతో అదృష్టం అని అంటూ ఉంటారు కదా, వారి ద్వారా ఇలా నాలుక మీద రాయబడినప్పుడు వాళ్ళలో జ్ఞానం పెంపొందుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుందనేది ఒక నమ్మకం. ఒక మాట చెప్పాలండి, స్వామీజీ వారు మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు, బీజాక్షరములు రాయటం అనేది. ఇంతవరకు ఏదైనా సందర్భంలో లేకుంటే ఏదైనా పంచమికి మనం చూస్తూ ఉంటాము, అలాగే సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, మూలా నక్షత్రం ఉన్నప్పుడు, అలాంటప్పుడు మాత్రమే మనం ఈ బీజాక్షరాలు అనేవి రాయటం చూస్తాం. కానీ ఇక్కడ ప్రతి నిత్యం బీజాక్షరాలు అనేవి నాలుగు పైన రాయటం జరుగుతుంది. రెండు ప్రాంతాలు మీకు చెప్పాను కదా, ఎంచ గ్రామం ఒకటి, బాసరలో ఉన్నటువంటి వేదపీఠం ఆశ్రమం ఒకటి. అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని స్వామీజీ వారు చేస్తున్నారండి. కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా ఎంతో కొంత ఖర్చు అనేది ఉంటుంది. కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇంత ఫీజు అని కానీ, ఇంత టికెట్ అని కానీ, రుసుము కట్టాలని కానీ ఎక్కడ ఒక నియమం అంటూ అటు ఆశ్రమం దగ్గర నేను చూడలేదు, అలాగే ఇక్కడ ఈ బీజాక్షరముల క్షేత్రం దగ్గర నేను చూడలేదు. ఆశ్రమానికి సంబంధించి కూడా ఒక టూర్ చేశాను, మీరు చూడండి. ఈ వీడియో ప్రత్యేకించి నేను చేయడానికి కారణం అంటే, నాకు చాలా మనసుకి ఆకట్టుకుంది, సంతోషం అనిపించింది. ఇలాంటి ఒక మహత్తరమైన కార్యం, వేదం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, లింగభేదం లేకుండా, కులమత భేదాలు లేకుండా అనే మంచి ఉద్దేశంతో వేదాన్ని ఉచితంగా అందరికీ నేర్పిస్తున్నారు గురువు గారు. అలాగే బీజాక్షరములు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలా మంది భక్తులు. మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను చూడండి. వచ్చి ఇక్కడికి శ్రద్ధగా, తల్లిదండ్రులేమో చిన్నపిల్లల్ని తీసుకొస్తారు, కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, ఇంకొంతమంది అయితే పెద్దవాళ్ళు. నాకు కూడా కోరిక ఉంది రాయించుకోవాలని. ఒకసారి గురువు గారు అనుమతి తీసుకుని నేను కూడా బీజాక్షరములు రాయించుకుంటాను. ఎందుకంటే అది వయసుతో సంబంధం ఉండదు, జ్ఞానం మనకి ఎప్పటికీ అవసరమే కదా. సో నాకు అనిపించింది, నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఈ సేవలో మనం కూడా భాగస్థులం అయితే బాగుంటుంది. మీకు తోచినంత నేను ఒక నెంబర్ ఇస్తున్నాను వీళ్ళది. నేను అడిగాను కూడా, మరి ఎలా అండి ఇన్కమ్ అన్నా,
ఆయన ఏం మాట్లాడలేదు, అంతా అమ్మవారు చూసుకుంటుంది అన్నట్టుగానే అన్నారు. ఖచ్చితంగా అమ్మవారి దయ ఉంటుంది. మనలాంటి వాళ్ళు తోచినంత గనక సహాయం చేసి వీటిని ఇంకాస్త పెంపొందిస్తే మున్ముందు తరాల వాళ్ళకి కూడా తెలుస్తుంది. ముందుగా ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరుగుతుందండి. మీరు అందరూ తెలుసుకుని ఖచ్చితంగా రండి. నిజామాబాద్ జిల్లా యంచ గ్రామంలో ఉన్నటువంటి బీజాక్షరముల క్షేత్రం ఆశ్రమం దర్శించుకోవాలనుకుంటే గనక మీరు బాసర రావాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి దగ్గరే 1-2 కిలోమీటర్లు ఉంటుందంటే తప్పకుండా అందరూ వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. భాగ్యం ఉంది అంటే గనక చక్కగా మీరు కూడా బీజాక్షరాలను నాలుగు పైన రాయించుకోవచ్చు, గురువు గారి దర్శనం చేసుకోవచ్చు. అది ఇంకా మహద్భాగ్యం. పూజ్యులు శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. బీజాక్షరములు నాలుకపైన రాయటం అనేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని వారే ఏర్పాటు చేశారు. ఇప్పుడున్నటువంటి ఈ యంచ గ్రామంలో ఈ క్షేత్రం అనేది ఎంతో మందికి తెలుసు, ఇంకా తెలియాల్సి ఉందనేదే నా ఉద్దేశం. అందులో భాగంగా అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, నాలుక పైన బీజాక్షరాలు అందరూ రాయించుకోవచ్చా, వీటి విశిష్టత ఏంటి, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు, మీ పాదాలకు నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ప్రశాంతంగా అలా ఉన్నారు. కానీ మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉంది అని చెప్తానండి. స్వాములుగా ఉన్న వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తే ఆ మార్గంలో మాలాంటి వాళ్ళు నడవడానికి అవుతుంది. అటువంటిది మీరు వేసే అడుగే చాలా ముఖ్యమైనది. ఇందులో భాగంగా బీజాక్షరములు నాలుగు పైన రాయటం అనేది ఒక గొప్ప కార్యక్రమం నాకు తెలిసినంత వరకు. నాకు ఎప్పుడైతే తెలిసిందో ముందు మీతో మాట్లాడాలి, దీని విశిష్టత తెలుసుకోవాలి అనిపించింది. అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా వివరించాలనే ఉద్దేశం. ముందుగా ఈ విశిష్టత చెప్పండి, ఎందుకు అసలు బీజాక్షరాలు అనేవి నాలుగు పైన రాయాలి, బీజాక్షరాల విశిష్టత ఏంటి? జై శ్రీ వేదం. వేదం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మన జీవితంలో మొదటిది మనం తల్లి గర్భంలో ప్రవేశించడమే ఒక బీజంగా ప్రవేశిస్తున్నాం. మరి ఈ బ్రహ్మాండమే ఒక తల్లి గర్భం కనుక ఈ బ్రహ్మాండంలోకి వచ్చిన తర్వాత మొదటి సంస్కారం బీజం. అంటే బీజం అంటే మూలం, నిధానం బీజం అవ్యయం. ఇది అవ్యయమైనటువంటి బీజం. ఇది ఈ బీజ మంత్రము, దాన్ని బీజాన్ని మంత్రము అంటాం. బీజ మంత్రము, బీజ అక్షరములు, ఇవన్నీ కూడా మన వేదములో భగవంతుడు మానవుని యొక్క జీవన విధానం కొరకు అందించినటువంటి ఈ బీజ మంత్రములు. పూర్వకాలము మహర్షులందరూ కూడా వారి దగ్గరకు వచ్చినటువంటి ఆ శిష్యులందరికీ కూడా బీజ మంత్రం రాసేవారు. తరువాత కాళిదాసు గారు ఒక అజ్ఞానిగా ఉన్న సమయంలో లోకాన్ని ఉద్ధరించడానికి, లేకపోతే లోకానికి ఒక సాహిత్యాన్ని అందించడానికి భగవంతుని యొక్క సంకల్పమే కాళికాదేవి రూపంలో వచ్చి కాళిదాసునకు ఆ బీజ మంత్రం అందించిన తర్వాత మహాకవి కాళిదాసు అయ్యారు. ఉపమా కాళిదాసస్య అంటాం, మహాకవిగా అయ్యారు. కనుక అదే విధంగా ఎంతో మందికి అమ్మవారు తల్లి రూపం కనుక ఆ పిల్లలకు నాలుగు పైన బీజాక్షరములు అందించేవారు. క్రమేణా తగ్గి వస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క సమయంలో తగ్గిన తర్వాత ఆ సంప్రదాయంలో ఉన్నట్టు కొన్ని క్రియలు కూడా తగ్గిపోతాడు. దాంతో పాటు వేదం ఎప్పుడైతే తగ్గడం ప్రారంభమైందో వేదంలో ఉన్నటువంటి ఈ మూలాలు తగ్గినాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మన బాసరకు వచ్చిన తర్వాత ఒక సంకల్పం, సమస్త మహర్షుల యొక్క దివ్య సంకల్పమే శ్రీ వేద భారతీ పీఠమని 15 సంవత్సరాల క్రితమే చెప్పుకున్నాం. అంటే కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆదేశము, మహర్షుల యొక్క ఆదేశము, సమస్త దేవీ దేవతల యొక్క ఆదేశం, సాక్షాత్ వేద భగవంతుల యొక్క ఆదేశం మేరకు వారు చెప్పిన ప్రకారంగా ఈ బీజ మంత్రములు ప్రతి పిల్లలకు అందాలి. అది అందినట్లయితే వాళ్ళ శరీరంలో ఒక మార్పు వస్తుంది. అది అనుభవమే. చాలా మంది మన దగ్గరకు వచ్చి అడుగుతుంటారు కూడా. దాంతో పాటు మన సంస్కారం, అది నాలుక అన్నింటికీ మూలం, జిహ్వ మూలం కాబట్టి అటువంటి జిహ్వను పవిత్రం చేసుకోవాలి అంటే అది వేద మంత్రం వల్లనే సాధ్యం. ఏది మాట్లాడాలనుకున్నా అది ఒక పాటగా కావచ్చు,
ఒక మంత్రంగా కావచ్చు, ఒక తిట్టుగా కావచ్చు. మరి అనుభవించేది ఎవరి నాలుకైతే. తర్వాత మనమే. అటువంటి నాలుకను పవిత్రంగా చేసుకోవాలన్నా, తద్వారా ఈ సమస్త ఇంద్రియములు పవిత్రమై బుద్ధి శుద్ధమై మన చదువులో కావచ్చు, మన వ్యవహారంలో కావచ్చు, ఏ విధంగా నడవాలి, వివేక జ్ఞానం కొరకు నాలుక పైన బీజాక్షరములు ప్రతి వ్యక్తికి అవసరం. చిన్న పిల్లలకైతే అవసరమే, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి కనుక. మరి ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? 5వ తరగతి లేకపోతే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుకున్నటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలంటే ఎవరైతే రాయించుకోలేకపోయినారో వాళ్ళు కూడా రాయించుకోవచ్చు. అయితే ఒక సందేహం గురువు గారు, వసంత పంచమికి కావచ్చు, అలాగే అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఉన్న రోజున ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ ప్రతి నిత్యం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ప్రతిరోజు అంటే బీజాక్షరాలు రాయటం. భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఆయా ఆశ్రమాల్లో, ఆయా మందిరాల్లో వాళ్ళు అక్కడక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటూ ఉంటారు. ముహూర్తాలు బట్టి ఒక పంచమి, వసంత పంచమి లేకపోతే మూలా నక్షత్రం అనే కాకుండా బాసర్లో కూడా అమ్మవారికి మూలా నక్షత్రం ఎక్కువ మంది వస్తారు అంతే. బాసర పుణ్యక్షేత్రంలో కూడా ముహూర్తము లేదు. ఏ రోజైనా అక్షరాభ్యాసాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ బీజాక్షరములు అనేటువంటి దానికి ఇంకా విశేషత ఏంటంటే సమయం కూడా లేదు. ఎందుకంటే ఆయా సమయాల్లో భక్తులు వస్తుంటారు కాబట్టి ప్రతి క్షణము కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉంటున్నాడు. చంద్రుడు ఉదయిస్తే సూర్యుడు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు? మన కొరకు. నక్షత్రాలు ఉంటాయి, దేవతలు ఉంటారు, పంచభూతాలు అయితే నిద్రే పోవటం లేదు మరి. కాబట్టి ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రతి క్షణము కూడా పవిత్రమైంది. కాబట్టి ఏ సమయంలో ఎవరు వచ్చినప్పటికీ కూడా మనం వాళ్ళకి బీజ మంత్రములు అందించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఏ విధంగా తోడ్పడతారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దానికి మన పిల్లలందరూ కూడా బీజాక్షరములు, అందులో ఉన్నటువంటి విశిష్టత, అందులో ఉన్నటువంటి నియమాలు అంటే 3 నియమాలు. చాలా మంది అడుగుతారు ప్రత్యేకించి నియమాలు ఏంటండి? మొబైల్ వద్దు, బెస్ట్ ఫ్రెండ్స్, బయట వాళ్ళ అమ్మా నాన్నలు తప్ప వేరే వాళ్ళు వద్దు, ఫ్రెండ్స్ ఉదయం 5 గంటలు లేచి చదవడం, ఇవే ముఖ్యమైనటువంటి నియమాలు. అంటే విద్యార్థులకు, పెద్దవాళ్ళకి వాళ్ళ నియమాలు. కానీ వేరే సామాన్య నియమాలు ఏమీ లేవు. ఆహార నియమాలు కానీ ఏమి, ఎవరు ప్రతిరోజు ఎలా ఉంటుందో అట్లాగే ఉండొచ్చు. కానీ బీజాక్షరాలు ఆ సరస్వతి అమ్మవారి యొక్క, లక్ష్మీ అమ్మవారి యొక్క, అదే విధంగా కాళికాదేవి యొక్క, దక్షిణామూర్తి యొక్క ఎవరెవరికి ఏ బీజాక్షరాలు అవసరమో వాళ్ళకి ఆయా బీజాక్షరాలు మనం ప్రసాదించి వారిని ఆశీర్వదించి పంపిస్తున్నాం. ఇప్పటికీ కొన్ని కోట్లాది మందికి 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అందిస్తున్నాం. 15 ఏళ్ళు అవుతుంది. అది ఇందూరు అంటే నిజామాబాద్ డిస్టిక్ లో ప్రారంభించినటువంటి బీజాక్షరము ఇప్పటికీ ఒక్కరోజు కూడా ఆగకుండా, ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి మనం బీజాక్షరములు అందించి, అందుకనే ఈ ఎంచా పుణ్యక్షేత్రంలో మళ్ళీ అమ్మవారి యొక్క సంకల్పమే, సమస్త పెద్దలు, మహర్షులు, ఆచార్యుల యొక్క సంకల్పం వలనే ఈ క్షేత్రమునందు బీజాక్షర క్షేత్రంగా అమ్మవారు మళ్ళా ఇక్కడికి వచ్చున్నారు. ఈ బీజాక్షర క్షేత్రంలో పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ బీజాక్షరం అందించి ఆశీర్వదిస్తున్నారు. గురుగారు, ఒక సందేహం, కేవలం విద్యార్థులకు మాత్రమేనా, పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే వాళ్ళు, ఎవరైనా విద్యను అర్చించినటువంటి వాళ్ళు ఎవరికైనా మనం అందించవచ్చు. అదే విధంగా వాళ్ళ సమస్యలు లోపలు ఉంటాయి. ఆ సమస్యలు కొంతమంది చెప్పుకోలేరు. లోపల సమస్య ఉంచుకుంటూ స్వామీజీ మమ్మల్ని కూడా అనుగ్రహించడానికి బీజాక్షరాలు రాస్తారా అంటే తప్పనిసరిగా పెద్దవాళ్ళకు కూడా మనం ఆ అమ్మవారిని స్మరింపజేస్తూ బీజాక్షరాలు ఎవరికైనా రాస్తాం. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ రాస్తాం. నా మనసులో ఉన్న కోరిక మీకు అర్థమై ఉంటుంది. నేను ఒక వ్యాఖ్యాత, మాట్లాడాలి మాటల ద్వారానే. ఆ జ్ఞానం, ప్రతి అంశం పైన జ్ఞానం ఉండాలి. కాబట్టి నాకు అవకాశం ఉంటుందా బీజాక్షరంలో? తప్పనిసరిగా ఉంటుంది. ఇది అదృష్టం అండి నిజంగా. ఎందుకంటే కొన్ని లక్షలాది మందికి మీలో ఉన్నటువంటి జ్ఞానం ఎవరి సొత్తు కాదు కదా. సాధారణంగా జ్ఞానం తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి. అంటే స్త్రీ మూలం. మీ దగ్గర ఉండే జ్ఞానమే అందరికీ వెళ్ళాలి. కాబట్టి మీలాంటి వాళ్ళకి తప్పనిసరిగా మన వేద జ్ఞానం, అదే విధంగా బీజాక్షర జ్ఞానం కూడా కావలసిందే. దీనివల్ల కొన్ని కోట్లాది మంది ఉద్ధరింపబడాలి. కాబట్టి మీరు కూడా రాస్తాం. మీరు కూడా తర్వాత మన మంత్రాలు నేర్చుకున్న తర్వాత మీరు కూడా రాయొచ్చు. కానీ రాయటానికి ఎందుకంటే ఎల్లవేళలో సన్నద్ధంగా ఉండాలి. అదే కదా, మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి మీరు కూడా రాసే సామర్థ్యం కావాలి, అనుష్ఠానం కావాలి.
ఆ మంత్రానుష్ఠానం చేసుకుంటే మీరు కూడా ఇప్పుడు కొంతమంది రాయటం గమనించారండి, అంటే వేదం పూర్తి చేసినటువంటి విద్యార్థుల వాళ్ళు వేదం పూర్తి చేసుకొని మనం వాళ్ళకి మంత్ర దీక్ష ఇచ్చిన తర్వాత తద్వారా వాళ్ళు మంత్రాన్ని వాళ్ళు కూడా బీజాక్షర రూపంగా రాస్తారు. మన ఆశ్రమం మన పీఠం నుంచి అనేక మంది తయారవుతుంటారు బీజాక్షరం రాసే సద్గురువులు ఆచార్యులు. ఆ విధంగా చాలా సంతోషం అండి. మరి ఆ భాగ్యం ఎదురుగా వచ్చేనమ్మా. కొంచెం ఓకే మంత్రం కదా, మీరు జాగ్రత్తగా ఇంట్లో దేవుడి దగ్గర ఇది చిన్న పుస్తకాలు పెట్టి పెంచుకోండి. ఎప్పుడు దాన్ని స్మరించుకోవచ్చు. మీకు కూడా చాక్లెట్. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దే మృత్యుజం హోతారం రత్నధాతమం అగ్నిః పూర్వేభిరుషిభిరీడ్యో నూతనైరుతా సదేవాన్ ఏహ వక్షతి అగ్నినా రయిమశ్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసే సయిద్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమతు. జై శ్రీ వేదం. నా పేరు అద్రిజ. నేను నిజామాబాద్లో 9వ తరగతి చదువుతున్నాను. నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని. తయా నస్తను వాసంతమయా గిరిశన్ తాభిచాకశీః. యామిషం గిరిశంతహస్తేభిభర్ష్యస్తవే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నేను ఈ మంత్రం ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ నుండి స్వామీజీ క్లాస్ ద్వారా నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోవాలంటే మీరు ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ నుండి స్వామీజీ క్లాసెస్ ద్వారా నేర్చుకోవచ్చు. జై శ్రీవేదం. అందరికీ జై శ్రీవేదం. నా పేరు విజయ్. నేను ఎడ్యుకేషనల్ విధంగా చూసుకుంటే ఫార్మసీ చేశాను. స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో నేను ఋగ్వేదం ప్రస్తుతం అభ్యసిస్తూ ఉన్నాను. స్వాముల వారి దగ్గర ప్రాథమికంగా స్వరం పట్ల అవగాహన నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లో నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఆశ్రమం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ కుల వర్గ లింగ భేదం ఏమీ లేకుండా అందరికీ వేదం నేర్పిస్తారు. ఎందుకు అంటే వేదంలో విత్తనాలు పొలంలో ఎలా వేయాలో ఉంది, పూజకు అవసరమయ్యేటువంటి మంత్రాలు మరియు మన సైన్స్కి సంబంధించినటువంటి ఎన్నో మంత్రాలు వేదంలో ఉన్నాయి. కాబట్టి వేదం అందరికీ తప్పనిసరిగా అవసరం. ఇటువంటి వేదాన్ని ఎటువంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే అది బాసరలో మన శ్రీ వేద భారతి పీఠం మాత్రమే.
అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుతం ఈ క్షేత్రం పేరు బీజాక్షర క్షేత్రం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మన నాలుక పైన వశిన్యాది వాగ్దేవతలు 8 మంది ఉంటారు. వీరిని యాక్టివేట్ చేస్తూ సరస్వతి అమ్మవారి బీజాక్షరాలు మన నాలుక పైన రాస్తారు. ఇక్కడ చిన్నపిల్లల నుండి విద్యను అభ్యసించేటువంటి ఎవరికైనా వయోపరిమితి లేకుండా అందరికీ బీజాక్షరాలు రాస్తారు. కాబట్టి మీరంతా కూడా మీ పిల్లలతో ఇక్కడికి విచ్చేసి అందరూ బీజాక్షరాలు రాయించుకోవాలి. జై శ్రీవేదం. జై శ్రీవేదం. మాది ఎంచ గ్రామం. ఈ ఎంచ గ్రామంలో పవిత్ర గోదావరి నది ఈ ఎంచ గ్రామాన్ని ఆనుకుని ఉంది. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో వేదభారతి పీఠ వ్యవస్థాపకులు శ్రీ వేద విద్యానంద స్వామిజీ గారు ఇక్కడ ఎంచ గ్రామంలో బీజాక్షర క్షేత్రాన్ని ఏర్పాటు చేసి మా గ్రామానికి ఆధ్యాత్మిక శోభ మరింత కల్పించారు. కాబట్టి మా గ్రామం తరపున ముందుగా స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ బీజాక్షర క్షేత్రంలో చదువుకునే చిన్న పిల్లల నుంచి పడితే పై స్థాయి ఇంకా ఎవరైతే ఎడ్యుకేషన్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నాలుక పైన మన స్వామి గారు వేదమంతంతో గరికతో బీజాక్షర రాస్తారు. బీజాక్షరాలు రాయడం అనేది ఉచితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అండి ఇది. ఇలాంటివి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలంటే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పానికి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి అని అంటారు. గురువుగారిని చూస్తే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎంతో కొంత అవసరం. మనందరం బాధ్యతగా వేదం అనేది మనకి తల్లి లాంటిది, అటువంటిది ఉచితంగా నేర్పుతున్నారు. మన పిల్లలకే నేర్పించవచ్చు, మనకి తెలిసిన వాళ్ళకి నేర్పించవచ్చు. తద్వారా మన హిందూ ధర్మం అనేది వేదం ఏదైతే మూలం ఉందో అందరికీ తెలుస్తుంది. అది తెలియాల్సిన అవసరత ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పడింది. మన వేదం గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఇలాంటి క్షేత్రాలు కానీ ఇలాంటి ఆశ్రమాలు కానీ నడవాలంటే ఎంతో కొంత డొనేషన్స్ అనేవి అవసరం అవుతాయి. ఇందులో భాగంగా ఇక్కడైతే ఫ్రీ సర్వీస్ ఉంది, కానీ మన వంతు బాధ్యతగా మనం ఎంతో కొంత డొనేషన్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి మీకు శాంపిల్కి చూపిస్తాను చూడండి. వేద విద్యార్థులు అలాగే భక్తులు ఒకరోజు అన్నప్రసాదం వాళ్ళకి పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, మీకు తోచినంత ఎంతో కొంత మనం ఇస్తే గనక ఇవి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా అలా ఇంకా కొనసాగుతాయి, ఇంకా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి చూడడం కాదు. రాలేని పక్షంలో మీకు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, అలాగే అడ్రస్ ఇస్తాను. వచ్చేవాళ్ళు ఆశ్రమం రండి, అలాగే బీజాక్షర క్షేత్రం కూడా మీరు దర్శించవచ్చు. మీరు కూడా బీజాక్షరాలు రాయించుకోవచ్చు. లేదా మేము రాలేమండి కానీ ఎంతో కొంత సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. మీరు ఫోన్పే ద్వారా మీకు తోచినంత సాయం అందించవచ్చు. ఇది మనందరి బాధ్యతగా స్వీకరిద్దాం. నా వంతు బాధ్యతగా నేను ఖచ్చితంగా సహాయం అందిస్తాను. మరి మీదే ఆలస్యం. ఖచ్చితంగా అందరూ ఆలోచించండి.